జై శ్రీమన్నారాయణ. మన ఆచార్య పరంపరలో చక్కగా ఈ వేసవి శిక్షణా శిబిరం తరగతుల్లో మనం మొదటిగా పంచాయతీ స్తోత్రాన్ని పూర్తి చేసుకున్నాం, తర్వాత మౌక్తికాలని పూర్తి చేసుకున్నాం, దాటి పంచకాన్ని ప్రారంభించుకోబోతున్నాం. చక్కగా ఈ 6 ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంలో ఆచార్యుల వారికి చక్కటి కైంకర్యం మాలగా చేసి ఇవ్వాలి అని చెప్పి మనం ఒక చిన్న ప్రయత్నంగా పంచాయతీ స్తోత్రాన్ని పిల్లలు కంఠస్థం చేశారు కాబట్టి వారు ఒక్కొక్క శ్లోకంగా చక్కగా సేవిస్తారు. చూద్దాం, మరి మొదలు పెడదాం. పంచాయతీ స్తోత్రం. స్ఫురత్ సహస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణు చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముకోటానిల పూరితస్య యస్యద్ధనుర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. రక్షోసురాణాం కఠినోగ్రకంఠ చేదక్షరక్షోనిదదిగ్ధదారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. యజ్ఞాని నాదశ్రవణాత్ సురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాస నిబానవశీ సాంగం సదాహం శరణం ప్రపద్యే. ఫలశ్రుతి. ఇమం హరే పంచ మహాయుధానాం స్తవం పఠేత్యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు ఇదం పఠం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. భవత్సచిష్ణం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. బాగుంది, చూసారు కదండి. చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా కంఠస్థం చేసి చక్కగా అనర్గళంగా కేవలం 3 తరగతుల్లో వీళ్ళు నేర్చుకున్నారు. మరి ఇవన్నీ కూడా మనకి ఒకసారి కంఠస్థం చేసి వినిపిస్తుంది సిరి. పంచాయత స్తోత్రం. స్ఫురత్ సహస్రారసిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. రక్షోసురాణాం కఠినోగ్రకంఠ ఛేదక్షరచ్చోణితదిగ్ధధారం తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. ఫలశ్రుతి. హరే పంచ ఇమం హరే ఇమం హరేః పంచ మహాయుధానాం స్తవం పఠేద్యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు ఇదం పఠం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. సశంఖ చక్రం సగదాసి సాంగం పీతాంబరం కౌస్తుభవత్సచిహ్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. బాగుంది, చక్కగాను. ఇలాగా ఇందులో కొంతమంది పిల్లలు మనకి ఇవాళ రాలేదు, సాయి అక్షర వాళ్ళు ఇంకా 2 ముగ్గురు.
వాళ్ళతో కూడా మౌక్తికాలు కూడా చక్కగా సేవింపజేసి రికార్డ్ చేద్దాం వాళ్ళతో కూడా. ఓకేనా? మీకు ఇది ఎలా అనిపించింది అనేది మనం ఆచార్య పరంపరలో మౌక్తికాలు నేర్చుకున్నారు, దాటి పంచుకొని వెళ్తున్నాం మనం. పంచాయత స్తోత్రం చక్కగా కంఠస్థం చేశారు. ఇంకా యతిరాజ వింశతి, ఇంతకు ముందు ముకుందమాల కూడా మీరు చక్కగా నేర్చుకున్నారు. ఇప్పుడు యతిరాజ వింశతిని మనకి నరేంద్ర స్వామి వారు అనుగ్రహిస్తున్నారు కాబట్టి శని ఆదివారాల్లో అవి కూడా మీరు నేర్చుకుంటున్నారు. ఈ 6 ఏళ్ల ఆచార్య పరంపర కార్యక్రమాలు మీకు ఏమైనా అనిపిస్తున్నాయి? మీకు ఇప్పుడు ఇవి నేర్చుకున్నారు కదా, మీకు ఎవరైనా మాట్లాడేది ఉంటే, మీ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే హ్యాండ్ రైస్ చేయండి. ఆద్య. దాసోహం స్వామి. నేను ఆచార్య పరంపరలు కంఠస్థాల్ పోటీలు చేసి బోల్డ్ ప్రైజెస్ తెచ్చుకున్నాను. లైక్ తిరువాయిమోది పుస్తకము, ముకుందమాల పుస్తకాలు తెచ్చుకుని ఇప్పుడు కొన్ని మనం సేవించుకుంటున్నాము. వెరీ గుడ్. ఇప్పుడు కూడా చక్కగా మా అందరికీ కూడా మంచి మంచి కోశాలు అందజేయబడతాయి. ఎవరైతే బాగా కంఠస్థాలు చేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇంకా హ్యాండ్ రైస్ చేయండి, తెలుస్తుంది మాట్లాడేవాళ్ళు. పార్థసారథి. స్వామి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ముకుందమాలగా బాగా కంఠస్థం చేయగలుగుతున్నాను. అన్ని తెలుస్తున్నాయి నాకు. ముందు నాకేం తెలియదు, ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి మీ వల్ల స్వామి. బాగుంది. మరి ఎవరు చెప్పినా, ఇక్కడ ఎవరు అనుగ్రహించినా, ఏం చేసినా, పిల్లల క్లాసులు ఎవరు పెట్టినా కూడా చక్కగా మిస్ అవ్వకుండా మీరు రండి. ఇక్కడ సిరి. స్వామి, ఆచార్య పరంపర ద్వారా ఇవన్నీ ఆచార్య పరంపర వలనే ఇవన్నీ నేను నేర్చుకోగలుగుతున్నాను. లేకపోతే అమ్మమ్మ నేర్పిస్తానన్నా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో మీ వల్ల ఈ ఆచార్య పరంపర వల్లనే నేర్చుకోగలుగుతున్నానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాగుందమ్మా, చక్కగా ఇలాగే నేర్చుకోండి. ముందుగా మాకు ఆచార్యుల వారు అయితే ఏవైతే అనుగ్రహించారో కేవలం అవే మేము ఇక్కడ అనుగ్రహిస్తున్నాం. కృతి. స్వామి, ఆచార్య పరంపర వల్ల నాకు మెల్లగా శ్లోకాలు నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ పెరిగింది. లేకపోతే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాకపోతుండే, కానీ మెల్లగా అన్ని ఇంట్రెస్టింగ్ గా అన్ని మంచిగా చెప్పేసరికి నాకు అన్ని ఇంట్రెస్ట్ గా అనిపిస్తున్నాయి. దాసోహం స్వామి. చక్కకుండా మనం లెర్న్ ఇన్ ప్లెజర్, నాట్ ఇన్ ప్రెషర్ మెథడ్లోనే మనం అన్ని నేర్చుకుందాం అమ్మా చక్కగాను. ఓకేనా? స్పీకర్. జై శ్రీమన్నారాయణ స్వామి. మీరు ఆచార్య పరంపరలో చాలా మంచిగా అన్ని పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు స్వామి. మేము స్తోత్రాలు చిన్న చిన్నవి అన్ని నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది స్వామి. ఇదివరకు ఏమి నేర్చుకోలేకపోతున్నాం, కానీ ఇప్పుడు అన్ని తెలుసుకొని చదివి నేర్చుకోలేస్తున్నాం స్వామి. ఇదివరకు నేర్చుకోవాలన్నా కానీ ఎవరు దొరకలేదు స్వామి చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు, నరేంద్ర స్వామి వారు అందరు మంచిగా నేర్పిస్తున్నారు స్వామి మా కోసం. ధన్యవాదాలు స్వామి. తప్పకుండానమ్మా, మీరు నేర్చుకుంటే మాకు అదే ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది, మీరు నేర్చుకోవడం అనేది. శ్రీలక్ష్మి. జై శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్య పరంపరం ద్వారా నాకు శ్లోకాలన్నీ వచ్చాయి. నేను కృతజ్ఞతలు నేను చెప్పాలనుకుంటున్నాను. వెరీ గుడ్. ధృతి మాట్లాడతావా? అధృతి. స్వామి, మీ వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నాకు ఏమీ రాదు, ఇప్పుడు నాకు మీ వల్ల అన్ని కంఠస్థంతో వస్తున్నాయి. చాలా ధన్యవాదాలు. వెరీ గుడ్. మనము ఇందులో ఒక శ్లోకం మిస్ అయ్యామని అనుకున్నాను నేను ఇప్పుడు లేట్ గా రావడం వల్ల, కానీ నీ ఆనందానుభూతిని తెలియజేసుకోవడం వల్ల ఇందులో కూడా నువ్వు ఉన్నావు అని చెప్పి ఆనందం కలిగింది. మౌక్తికాల్లో నీకు ఒక శ్లోకం ఇస్తాను, నువ్వు అది కూడా ఇలాగే సేవిద్దురు కానీ అందరితో పాటు. ఓకేనా? ఓకే స్వామి. రఘురామ్. స్వామి, నాకు ఆచార్య పరంపర స్టార్టింగ్ నుంచి ఉన్నాను స్వామి. అన్ని అప్పుడు నాకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్వామి, కానీ ఇప్పుడు అన్ని నేర్చుకోవాలనిపిస్తుంది. బాగుంది, చక్కగాను. మీరందరూ ఇలాగే నేర్చుకోండి. ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారండి ఎవరైనా ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు? మాట్లాడతారా? అభ్యాసం వాళ్ళు. ఈ పిల్లల్ని చూసారు కదా ఇప్పుడు టాలెంట్, ఎవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? మాధవి గారు.
జయశ్రీమన్నారాయణ స్వామి, పిల్లలు మాత్రం భలే నేర్చుకుంటున్నారు స్వామి. వాళ్ళని చూస్తే మాకు కూడా నేర్చుకోవాలని కదలకుండా కూర్చొని నేర్చుకుంటున్నారు స్వామి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మామూలుగా పేరు పెట్టి పిలుస్తున్నారు కానీ పాపం వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెక్స్ట్ అనగానే వాళ్ళంతా వాళ్ళు అన్మ్యూట్ అయ్యి సేవించి మళ్ళీ మ్యూట్లో అవ్వడం చాలా డిసిప్లిన్ గా ఉంది స్వామి. అదే మనకి వీళ్ళు దొరికిన మనకి రత్నాలు, వీళ్ళు రత్నాల కింద తీర్చిదిద్దాలి ఆచార్యుల వారు. సో అదే స్వామి. వీళ్ళ ద్వారా మనం ఏదైనా ఇలాంటివి చక్కగా వీడియోలు చేసి ఒక మాలా కైంకర్యం కింద ఆచార్యుల వారికి సమర్పించాలి అని చెప్పి మనం ఇది పెట్టాం. కేశం లక్ష్మి గారు. స్వామి నిజంగా ఈ పిల్లలు చాలా ఇదిగా చెప్తున్నారు స్వామి. మా ప్రజ్ఞా క్లాసెస్ లో కూడా పిల్లలు పిడుగులే స్వామి. అంత చక్కగా చెప్తూ ఉంటే తొందరగా పట్టేస్తున్నారు, మళ్ళీ మన్నాడు మళ్ళీ చెప్పేస్తున్నారు. ఈ పిల్లలు కూడా అట్లాగే చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తాను స్వామి. పిల్లల్లోనే ఎంత భగవంతుడు ఉన్నాడు స్వామి. నిజంగా ఆ అనుభవం చెప్పలేనిది స్వామి. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. రోజుకు 100-130 మంది పిల్లలు ఉంటారు స్వామి మాకు. ఆ పిల్లలు కూడా వరుస పెట్టి చెప్తూ ఉంటే చక్కగా ఎల్లగానే నిలబడితే జయశ్రీమన్నారని చెప్తారు స్వామి. లేచి నిలబడి చక్కగా ఎంత అలాగా ఆనందం అయితే చెప్పలేం. పిల్లలు కూడా అట్లాగే ఉన్నారు చూడండి స్వామి. బాగుందండి. ఇంకా ఎవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ? హరిప్రసాద్ గారు మీ వీడియో ఆన్ చేయండి. వినపడట్లేదు సరిగ్గా, కట్ అయిపోతుంది వాయిస్. ఇప్పుడు దాసోహం స్వామి మాట్లాడండి. పిల్లలు చక్కగా అన్ని నేర్చుకుంటున్నారు. చిన్న వయసు నుంచే చక్కగా ఈ సాంప్రదాయంలోకి రావటం, పిల్లలు చక్కగా అన్ని నేర్చుకోవడం అంతా ఆనందంగా ఉంది స్వామి. ధన్యవాదాలు స్వామి. అడిగిన సుమిత్రాదేవి గారు. జయశ్రీమన్నారాయణ స్వామి, పిల్లలు ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత క్రమశిక్షణ తోటి నేర్చుకొని ఏ రోజుకి ఆ రోజు పాఠం చెప్పేస్తున్నారు. వీళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలి స్వామి. అంత బాగా చెప్తున్నారు. అసలు మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పమంటే వాళ్ళే అందేసుకొని చెప్తున్నారు. అంత బాగా చెప్తున్నారు. చిన్నపిల్లలు ఈలాగా రావటం, నేర్చుకోవటము చాలా బాగుంది స్వామి. నాకైతే చాలా నచ్చింది స్వామి. బాగుందండి. విన్నారు కదా పిల్లలు, మీరు చక్కగా ఎలా నేర్చుకుంటున్నారో ఎలా అనే దానికి ఆనందాన్ని కేవలం ఇక్కడ మాట్లాడేవారు కాదండి. 500 మంది ఉన్నారు ఆచార్య పరంపరలో, 800 మంది, అందులో కనీసం ఒక 700 మంది చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆనందపడుతూ ఉంటారు మీరు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా చూస్తూ. అందుకని చక్కగా మనం ఆ విధంగా ముందుకెళ్దాం. ఇంకెవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? సరే, చక్కగా ఒకటి పూర్తి చేసుకున్నాం మనం. పంచాయతీ స్తోత్రాన్ని కంఠస్థం చేసిన వాళ్ళ చేత చేసాం. అలాగే మౌక్తికాలు కూడా మనం చేసుకుందాం. ఈ రోజున దాటి పంచకం మొదలు పెడదాం. మనం చక్కగా మొదలు పెట్టుకుని ఇప్పుడు అలా ఒక్కొక్కటిగా ఈ వేసవ కాలంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.